హాయ్, వెల్కమ్ టు ఉమెన్ కలర్ఫుల్ లైఫ్. టుడే ఏం టాపిక్ అంటే బ్యూటీ టిప్ గురించి ఒక టాపిక్ చెప్తాను మీకు. అది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. ఏంటంటే ఫేస్కి వీక్లీ 3 times స్టీమ్ చేయాలి. స్టీమ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది డెడ్ సెల్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోయి ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది. ప్లస్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి స్కిన్ అనేది చాలా ట్యాన్ అయిపోయి ఉంటుంది. డస్ట్ పట్టేస్తుంది, ట్యాన్ అయిపోతుంది. అది ఎలా రిమూవ్ అవుతుంది అంటే స్టీమ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మొత్తం క్లీన్ స్కిన్, పోర్స్లో నుంచి పోర్స్ ఓపెన్ అవి, ఆ పోర్స్ ఓపెన్లో నుంచి మనకి డస్ట్ అనేది వస్తుంది, వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ లాగా. ఒక్కసారి మీరు స్టీమ్ చేసిన తర్వాత ఫేస్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను స్టీమ్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇలా స్టీమ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే, ఇది యూస్ఫుల్ అయ్యేదే. ఇలా స్టీమ్ చేసేసుకోవాలి. స్టీమ్ అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ హెడ్ పిన్ తోటి మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ దీంతో రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఇలా రిమూవ్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ ఈజీగా వచ్చేస్తుంది. స్టీమ్ చేస్తే ఈజీగా వస్తుంది బ్లాక్ హెడ్స్ అనేది. ఇలా మొత్తం ఫేస్ మొత్తం ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నదో అదంతా క్లీన్ చేసేసుకున్నాం. స్టీమ్ పట్టేసిన తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసాము. రిమూవ్ చేసేసిన తర్వాత కొంచెం రెడ్డిష్గా అలా అవుతుంది, ఎందుకంటే ఈ పిన్తో తీస్తాం కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి మీ ఇంట్లో ఏం అవైలబుల్ ఉన్నా, శనగపిండి ఏదైనా సరే మన ఫేస్ మీద అప్లై చేసే ప్యాక్ స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసామంటే మన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను శనగపిండి, బియ్యం పిండి, పాలు వేసి ఒక ప్యాక్ వేస్తున్నాను. ఇది శనగపిండి తీసుకున్నాను. 1 స్పూన్ శనగపిండికి కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను. నేను బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేసిన తర్వాత దీంట్లోని పాలు వేస్తున్నాను. ఇవి పచ్చి పాలు, ఇవి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసాం కదా, ఈ ప్యాక్ని మన ఫేస్ మీద అప్లై చేస్తున్నాం. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes మన ఫేస్ అనేది ఇలా వదిలేయండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన ఫేస్ని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత రబ్ చేయండి. లైట్గా వాటర్ తీసుకుని మన ఫేస్కి ఇలా ట్యాప్ చేసి తర్వాత రబ్ చేయండి. ఇలా సర్క్యులర్ మోషన్లో రబ్ చేయండి. ఇక్కడ చిన్న ఏరియా, నోస్ దగ్గర, ఇక్కడ ఇది ఎక్కువ వైట్ హెడ్స్ అనేది, బ్లాక్ హెడ్స్ అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేసాం కదా, స్క్రబ్ చేశాను కదా. ఇప్పుడు నేను వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నా ఫేస్ అనేది వాష్ చేసుకుని వచ్చాను. స్టీమ్ అయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుని స్క్రబ్ చేసాం మన ఫేస్ మీద. చూడండి ఎలా ఉన్నదో, మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీ ఇంట్లో కంపల్సరీగా ఈ టిప్ యూజ్ చేయండి. వీక్లీ 3 times కంపల్సరీగా స్టీమ్ చేయండి ఫేస్ని. అలా స్టీమ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది న్యాచురల్ గ్లోగా కనిపిస్తుంది. అది ఎలా అంటే ఇవి పోర్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా మన ఫేస్ అనేది గ్లో వస్తుంది. మనం చాలామంది ఫేషియల్కి వెళ్తేనే, పార్లర్కి వెళ్తేనే ఫేషియల్ చేయించుకున్నప్పుడు స్టీమ్ చేయించుకుంటాం. అలా కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోనే స్టీమింగ్ చేసుకునేది ఉంటుంది. లేకపోతే ఒక వేడి నీళ్ళు పెట్టుకుని ఆవిరి పెడితే సరిపోతుంది. మన ఫేస్ అనేది గ్లో కనిపిస్తుంది. దీని తర్వాత మనం విటమిన్ ఈ కూడా మన ఫేస్కి అప్లై చేస్తే ఆవిరి పట్టిన తర్వాత చాలా బాగుంటుంది. ఇది లైట్ వామ్ వాటర్ తోటి మనం ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ రిజల్ట్ చాలా బాగుంటుంది. రిజల్ట్ మీకే తెలుస్తుంది యూజ్ చేస్తే. ఈ టిప్ కంపల్సరీగా యూజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. బాయ్.